అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి చీరను ఎలా అలంకరించుకోవాలో చూద్దాం. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకే ఒక బ్లౌజ్ పీస్తో 5 నిమిషాల్లో అమ్మవారికి చీరను అలంకరించుకుందాం. మన హిందూ ధర్మంలో శ్రావణ మాసం చాలా పవిత్రమైనటువంటి మాసం అండి. ఈ మాసంలోనే మనం వరలక్ష్మి అమ్మవారిని పూజించుకుంటాం. ముందుగా అయితే కింద ఒక పెద్ద చెంబు తీసుకోవాలండి. ఆ తర్వాత పైన ఒక చిన్న చెంబు తీసుకోవాలి. ఇది బ్యాలెన్సింగ్గా ఉండటం కోసం కింది చెంబులో కూడా రైస్ పోయాలి, ఆ తర్వాత పైన చెంబులో కూడా రైస్ పోసుకుంటే బ్యాలెన్స్డ్గా ఉంటాయండి. మనం ఏ బ్లౌజ్ ముక్కతో అయితే అమ్మవారిని అలంకరించుకోవాలనుకుంటామో ఆ బ్లౌజ్ ముక్కను ఈ వీడియోలో చూపించినట్టుగా చిన్న చిన్న ప్లేట్స్లా ఇలా అరేంజ్ చేసుకోవాలండి. 2 సైడ్లో చేతులు పట్టుకొని చేస్తేనే ఇవి పర్ఫెక్ట్గా వస్తాయి. లేదంటే అక్కడక్కడ ఒక సైడ్ ఎక్కువగా ఒక సైడ్ తక్కువగా వచ్చేసి ఇంకా మనం శారీ కడుతున్నప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి. ఇలా కట్టేసుకొని ఈ ప్లేట్స్ అన్నింటిని కూడా సెట్ చేసుకున్నాం అనుకోండి, ఈజీగా ఉంటుంది. లేదంటే మీరు ఇక్కడ సేఫ్టీ పిన్ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే మామూలుగా ఇలానే పెట్టేస్తున్నాను. ఒక సైడ్ అయితే పెడతానండి, ఎందుకంటే మనం అరేంజ్ చేసేటప్పుడు అటు ఇటు కదలకుండా ఉంటాయి. ఆ తర్వాత పైన చెంబు ఏదైతే ఉందో ఆ చెంబుకి వెనకాల నుండి ఇలా తీసేసుకొని ఇలా సేఫ్టీ పిన్తో పైన టై చేసేసుకోండి. ఇక్కడ మీరు సేఫ్టీ పిన్ పెట్టేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలండి. కింద వచ్చిన ప్లేట్స్ 2 సైడ్స్ నుంచి ఈక్వల్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఆ తర్వాత ఇలా ప్లేట్స్ని అరేంజ్ చేసుకోండి. మనం ఇప్పుడు చేసుకున్నా కూడా ఆర్నమెంట్స్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. నాకు మాత్రం హెల్త్ అస్సలు బాగాలేదండి. కోల్డ్ ఇంకా ఫీవర్గా ఉంది. వాయిస్ ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నాను. ఎక్కడైనా పొరపాటు జరిగితే క్షమించండి. ఇంకా అమ్మవారి ఇలా ముకోట ఉంటుంది కదండి, మనం పైన చెంబు పైన మామూలుగా ఒక కొబ్బరికాయను పెట్టేసి ఆ తర్వాత ముకోటాని ఆ కొబ్బరికాయకి దారంతో కట్టుకోవాలండి. ఏది పడితే ఆ దారం యూజ్ చేయొద్దు. పసుపు దారం అయితేనే చాలా బాగుంటుందండి. అది కూడా ఫ్రెష్ దారాన్ని యూజ్ చేయండి. ఇలా ముకోట కట్టుకున్న తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి ఆర్నమెంట్స్తో అమ్మవారిని అలంకరించుకోండి. నేను ఇక్కడ మీకు వీడియో కోసం ప్లాస్టిక్ ఫ్లవర్స్తో అలంకరణ చేసి చూపిస్తున్నానండి. మీరు వ్రతంలో మాత్రం తప్పకుండా ఫ్రెష్ ఫ్లవర్సే వాడండి. అవి కూడా మనకు అందుబాటులో ఉన్న ఫ్లవర్స్తో అమ్మవారిని అలంకరించుకోండి. ప్లాస్టిక్ పూలు మాత్రం అస్సలు వాడకండి. నేను ఈరోజు వీడియో కోసం కూడా ఫ్రెష్ ఫ్లవర్సే అనుకున్నాను, బట్ నా హెల్త్ అయితే నాకు ఇంకా సపోర్ట్ ఇవ్వట్లేదు. ఇదండి అమ్మవారి అలంకరణ వీడియో. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, చాలామందికి షేర్ చేయండి. ఈజీ అండి, నేను ఒక 3 మినిట్స్లోనే కంప్లీట్ చేశాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి. అందరూ కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధించి అమ్మవారి కృపకు పాత్రులు కండి.